హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ప్రవీణ్. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి చర్చి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో ఉన్న సెయింట్ ఫిలోమినా కేథడ్రల్ చర్చి. ఇది భారతదేశంలో ఉన్న అత్యంత అందమైన అతిపెద్ద చర్చిలో ఒకటి. ఈ కేథడ్రల్ చర్చిలో అడుగు పెట్టగానే ముందుగా కనిపించేవి 175 అడుగుల ఎత్తైన 2 భారీ గోపురాలు. దీని 1936లో మైసూర్ మహారాజు శ్రీ కృష్ణరాజు ఒడియార్ 4వ వారి పాలనలో నిర్మించారు. ఈ చర్చి సెయింట్ ఫిలోమినా అనే యువ క్రైస్తవురాలి పవిత్రురాలి జ్ఞాపకార్థం నిర్మించబడింది. ఈ సెయింట్ ఫిలోమినా అనే యువ క్రైస్తవురాలు తన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నిలబడి తన ప్రాణాలను త్యాగం చేసినందుకు దానికి ప్రతీకగాను ఈ చర్చిని నిర్మించారు. ఈ చర్చిలో సెయింట్ ఫిలోమినాకు సంబంధించిన అవశేషాలు భద్రపరిచి ఉన్నాయని నమ్ముతారు. ఈ కేథడ్రల్ చర్చి లోపలికి అడుగు పెట్టగానే రంగురంగుల స్టెయిన్ విండోస్ గ్లాసులతో యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలు అద్భుతంగా కనిపిస్తాయి. ఈ చర్చిలోకి ఏ మతానికి చెందిన వారైనా కానీ వెళ్ళవచ్చు. ఈ చర్చి కేవలం ప్రార్థన మందిరమే కాకుండా ఇది విశ్వాసానికి చరిత్రకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ చర్చిని నిర్మించడానికి ఎంతో ఆధునిక ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగించారు. ఇది మైసూర్లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలో ఒకటి. ఈ చర్చి యొక్క ఆర్కిటెక్చర్ మొత్తం యూరోప్లో ఉన్నట్టు ఉంటుంది. ఈ చర్చిని మొదటిసారి చూసిన వారు ఎవరైనా కానీ ఇది భారతదేశంలో ఉందా యూరోప్లో ఉందా అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక చిన్న అప్డేట్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇటీవల నేను అప్లోడ్ చేసిన ఈ చర్చికి సంబంధించిన యూట్యూబ్ వీడియోలో కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. ఈ వీడియోలో ఉన్న ఆడియోను యూట్యూబ్ మ్యూట్ చేసింది. ఇది నాకు కూడా ఒక చిన్న మంచి పాఠంగా మారింది. ఇకపై నా వీడియోలో కేవలం రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ మాత్రమే వాడతాను. చిన్న చిన్న తప్పులను సరి చేసుకుంటూ మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోను చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.